అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5-స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. హైదరాబాద్ పాత బస్తీలో రౌడీ షీటర్స్ ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. తాజాగా కాలాపత్ర ప్రాంతంలో రౌడీ షీటర్ అసద్ అతని గ్యాంగ్ చేసిన దాడి స్థానికంగా తీవ్ర భయాందోళన కలగజేసింది. చట్టాన్ని పోలీసులు ఏమాత్రం లెక్క చేయకుండా వారు జరుపుతున్నటువంటి దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యాయి. కాలాపత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాతిమా ఆసుపత్రి వద్ద ఈ దారుణం జరిగింది. స్క్రీన్ మీద దృశ్యాలు కూడా మీరు చూస్తా ఉన్నారు. రౌడీ షీటర్ అసద్ తన అనుచరులతో కలిసి ఒక షాపు యజమాని మీద ఏ విధంగా కత్తితో దాడికి తెగబడ్డాడో ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. షాపు యజమాని తన మోటార్ సైకిల్ పై కూర్చుని ఉండగా అసద్ గ్యాంగ్ ఆకస్మికంగా ఒక్కసారిగా ఉన్న పళాన అక్కడికి వచ్చి తల్వార్లతో అంటే కత్తులతో దాడి చేశారు. దాడి చేసిన అనంతరం వారి షాపులోని ఫ్రిడ్జ్ను ఇతర వస్తువులను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా షాపు అద్దాలను కూడా పగలగొట్టి అక్కడ హంగామా చేశారు. ఈ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలే మీరు చూస్తున్నారు. అటుగా వెళ్లే వాళ్ళు పూర్తిగా ఈ దాడి బీభత్సాన్ని చూసి షాక్ అయిపోయారు. అందరూ కూడా అక్కడ కాలనీలో ఉన్న వాళ్ళు కావచ్చు, అక్కడ పక్కన షాపు వాళ్ళు కావచ్చు, అటుగా వెళ్తున్నటువంటి స్థానికులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయకంపితులైపోయినటువంటి పరిస్థితి. అంత దారుణంగా వీళ్ళు దాడి చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి స్క్రీన్ మీద ఆ దృశ్యాలు చూడండి. అతను అక్కడ 2-వీలర్ మీద కూర్చొని ఉంటాడు. కూర్చున్న వ్యక్తి మీద వెనకాలగా వచ్చినటువంటి ఒక 3-4 ఉన్నారు. వాళ్ళు అసద్తో పాటు అసద్ కాకుండా ఇంకా 3 వ్యక్తులు ఉన్నారు. అందరూ చేతుల్లో కూడా కత్తులున్నాయి. చూడండి, అక్కడ ఉన్నటువంటి వస్తువుల మీద, అక్కడ ఉన్నటువంటి ఆ షాపుకి సంబంధించిన అద్దాల మీద అతని మీద దాడి చేసిన అనంతరం ఒక్కసారిగా చేయి మీద గట్టిగా కత్తితో దాడి చేశారు. దాడి చేసిన తర్వాత ప్రాణభయంతో అతను పరుగులు పెట్టినటువంటి పరిస్థితుంది. ఆ తర్వాత షాపుని, అక్కడ వెహికల్స్ని మొత్తం నానా బీభత్సం చేశారు, గందరగోళం చేశారు. అటుగా వెళ్లే వాళ్ళు కూడా భయపడుతూ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చాలా క్లియర్గా మీ దృశ్యాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఈ ఘటనతో మొత్తం కూడా అందరూ షాక్ అయిపోయారు. రౌడీ షీటర్ పాత నేరస్తుడిగా పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. రౌడీ షీటర్ అసద్ ఆగడాలపై అప్పటి నగర పోలీస్ కమిషనర్ సిబి ఆనంద్ గతంలోనే పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. అసద్ నేర ప్రవృత్తిని పరిగణలోకి తీసుకున్న పోలీసులు అతనిపై రాష్ట్ర బహిష్కరణ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర బహిష్కరణ ఉత్తర్వులు ఉన్నప్పటికీ అసద్ పాత బస్తీలో ఏ విధంగా తిరుగుతున్నాడు, ఈ దాడికి అసలు వాస్తవ కారణాలేంటి, ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు కూడా తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత ఆ దాడి చేసిన తర్వాత షాప్ మీద కూడా దాడి చేసిన తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ కోసం 4 బృందాలు గాలిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి కేసులు కూడా అతని మీద చాలానే ఉన్నాయి. రౌడీ షీటర్ల వరుస దాడులతో పాత బస్తీ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏ విధంగా తెగబడతారు, ఎప్పుడు ఈ విధంగా తలవారులు తీసుకొచ్చి పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి దాడి చేస్తారని చెప్పి భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితి. ఇతని మీద గతంలో ఉన్నటువంటి కేసుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే సుపారీ గ్యాంగ్ లాగా ఇతను పనిచేస్తూ ఉంటాడు. ఎవరన్నా డబ్బులు ఇచ్చి పలానా వ్యక్తి మీద బెదిరించు, పలానా వ్యక్తి మీద దాడి చేయి, పలానా వ్యక్తిని చంపేయంటే ఆ విధంగా డబ్బులు తీసుకొని ఈ విధంగా దాడులు చేసేటువంటి నేర చరిత్ర ఈ అసద్ అండ్ గ్యాంగ్కి ఉన్నట్టుగా పోలీసులు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి అర్థమవుతుంది. సో ప్రస్తుతం పోలీసులు వీళ్ళ కోసం గాలింపు అయితే చేస్తున్నారు. గతంలో బహిష్కరణ వేటు వేసినప్పటికీ కూడా వీళ్ళు ఇంకా నగరంలో ఏ విధంగా తిరుగుతున్నారు అంటే పోలీసులు సరైనటువంటి నిఘా పెట్టట్లేదా, వీళ్ళు పోలీసుల కళ్ళుగప్పి కూడా ఈ విధంగా నేరాలు కొనసాగిస్తూ ఉన్నారా, ప్రస్తుతం ఆ బాధితుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అసలు ఎవరి మీదైనా మీకు ఇబ్బంది ఉంది, గతంలో ఏమైనా గొడవలు జరిగిన పరిస్థితి ఉందా, నేరుగా అసత్తో ఏమైనా ఇబ్బంది ఉందా, సో వీటన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దృశ్యాలు, అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ప్రస్తుతం చూస్తుంటే ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు. 4 కత్తులు పట్టుకుని షాప్ దగ్గరకు వచ్చి అతని మీద దాడి చేసి ఆ తర్వాత షాపును కూడా ఆ కత్తులతో దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇంకా కళ్ళముద్దు మెదులుతూనే ఉంది. ఆ దృశ్యాలన్నీ చూసి భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది.